మంచి టైటిల్స్ నీదో ప్రధాన కార్యదర్శి స్కైలా బాబు గారు మాట్లాడతారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 3 ఏళ్ల కాలంలో దళితుల మీద దాడులు దౌర్జన్యాలు విపరీతంగా పెరిగినాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి 1104 దాడులు దౌర్జన్యాలు హత్యలు జరిగితే ఈ 3 ఏళ్ల కాలంలో అవి మరింత పెరిగి 1904కు చేరుకోవటం అనేటువంటిది జరిగింది. అంటే ఈ కాలంలో 800 దారుణాలు జరిగినాయి అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ చట్టాలని అమలు చేయటంలో పూర్తిగా విఫలమైంది. పోలీసులు స్వేచ్ఛగా విహరిస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పోలీసులు పాలకవర్గ నేతలు కలిసి ఈరోజు ప్రజల మీద దాడులు దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారు. అగ్రకుల దురహంకార హత్యలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి నిజామాబాద్ జిల్లాలో నిన్ననే 150 దళిత కుటుంబాలని సాంఘిక బహిష్కరణ గురి చేశారు. ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఇంతవరకు స్పందించిన దాఖలాలు లేవు. ఓ దళితుల్ని సాంఘిక బహిష్కరణ చేస్తే ఈ ప్రభుత్వానికి దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎందుకు స్పందించలేదు? 150 కుటుంబాలు సాంఘిక బహిష్కరణ గురి కావటం అంటే ఇది మధ్యయుగాల కాలం నాటికి బంగారు తెలంగాణ కలలు కంటున్న ప్రభుత్వానికి ఈ సాంఘిక బహిష్కరణ కనపడట్లేదా? 8 జిల్లాల్లో 14 హత్యలు జరిగినాయి. ఎందుకు అరికట్టలేకపోతుంది ఈ ప్రభుత్వం? 3 ఎకరాల భూమి ఇస్తా అన్నది 3 లక్షల మందికి ఇస్తా అన్నది 3,000 మందికి కూడా ఇవ్వదాయి. 2 లక్షల కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నది 2,000 కుటుంబాలకు కూడా ఇవ్వకపోయాయి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని నీరుగార్చి దాన్ని ఒక పథకంగా మార్చి ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించినటువంటిది బడ్జెట్ కేటాయింపులో లేకపోయి అదేవిధంగా సప్లాన్ నిధిలో దుర్వినియోగం అవుతుంది. ఈ సందర్భంలో దళితుల అభివృద్ధిని ఏ లెక్కల్లో చూడగలుగుతాం? అందుకని దళితులకు ఉన్నటువంటి హక్కులు చట్టాలన్నింటినీ కూడా పకడ్బందీగా అమలు చేయడం ద్వారా దళితుల హక్కులు నెరవేర్చబడతాయి అనేటువంటిది తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన వాగ్దానాలు ప్రజలను అభివృద్ధి చేయడానికి సంబంధించినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా భూమి మరి పంపకం కానీ లేదు భూమి కొనివ్వడం కానీ ఈ 3 ఎకరాలు అన్నది చాలా ప్రధానంగా ప్రజలను ఎంతో ఆకర్షించింది. ఆ రోజుల్లో ఓట్లు వేయడానికి ఉపయోగించుకున్నట్టే తెలుస్తుంది. అలాగే ఈ ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొంత అసంతృప్తి బాగా ఉంది ప్రజల్లో. ఎంప్లాయ్మెంట్ విషయంలో మరీ ఎక్కువగా ఉంది. యువత చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉంది. అలాగే దళితుల మీద ఎంబీసీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద కూడా సరైన శిక్షలు పడడం లేదని ఇది కూడా ఒక అసంతృప్తిగా ఉంది. వీటి మీద ప్రజలుని ఏకం చేసి పోరాటం ద్వారా ఇవి సాధించాలి. ప్రజలు ఏదైతే నిరాశపడుతున్నారో ప్రజల తరఫున పోరాటం చేసి హక్కుల్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో అమలు చేసేటట్టు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని ఈ టీమాస్ ఏర్పాటు చేయడం జరిగింది. టీమాస్లో 280 సంఘాలు, సబ్బండ కులాలకు సంబంధించిన సంఘాలు, మైనారిటీసు, మొత్తం జనాభాలో 97% సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలన్నీ కూడా టీమాస్లో చేరడం అనేది అది ఈ నెల 4వ తారీఖున హైదరాబాదులో ఆవిర్భవించడం కూడా ఒక చరిత్రాత్మకమైన పరిణామంగా భావించవచ్చు. ఇప్పుడు ప్రజల్లో ఒక నమ్మకం కూడా కలుగుతుంది. ఎక్కడ పోయినా అట్టడుగునున్న ప్రజలకి మాకు ఇంతవరకు ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు అలా కాకుండా టీమాస్ మన హక్కుల్ని పట్టించుకునేటువంటి ఒక సంస్థ ఇది. మన హక్కుల గురించి పోరాడే సంస్థ అని ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది. అందువల్ల దీన్ని ఇంకా బాగా విస్తరింప చేయాలి అన్న ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో కూడా సన్నాహక సంఘాలు ద్వారా జిల్లా కమిటీలు ఏర్పాటు చేసి అల్టిమేట్గా ఒక ప్రజా ప్రదర్శన జరగాలి. ప్రభుత్వాన్ని మనం మెల్లవంచాలి ప్రభుత్వాన్ని. ఎందుకంటే నాది మొండి ప్రభుత్వం అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. అలాగే నేను ఎవరికి లొంగననే ఒక డిక్టేటర్షిప్ యాటిట్యూడ్ ఆయనలో కనబడుతుంది. కాబట్టి ఈ ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజల నిరాశలో ఉన్నటువంటి ప్రజల హక్కులు, వాళ్ళ అభివృద్ధి, అంటే 2 మాటల్లో చెప్పాలంటే సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం సాధించడానికి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏర్పడిన సంస్థ ఇది. ప్రజలందరూ ఇందులో భాగస్వాములైతే తప్పకుండా ప్రజల హక్కులు కాపాడబడితే అభివృద్ధి సాధించడం జరుగుతుంది.
23వ తారీఖు ఆదివారం నాడు తక్షశిల స్కూల్ ప్రాంగణంలో టీమాస్ ఫోరం సన్నాహక మీటింగ్ జరగబోతా ఉంది. ఈ మీటింగ్కు అన్ని దళిత సంఘాలు, సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మేధావుల ఫోరం హాజరయ్యి దాన్ని జయప్రదం చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాటం అన్ని సంఘాల పక్షాన వేడుకుంటా ఉన్నది. ఈరోజు ప్రశ్నించే గొంతుకల్ని ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా ఉపాధిని చేరుకోలేకపోతూ ఉన్నది. కాబట్టి కొన్ని 3-4 లక్ష్యాలతోని ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలనే లక్ష్యంతో టీమాస్ సన్నాహక సమావేశం జరుగుతూ ఉంది. విజ్ఞులైన ప్రముఖులు, ప్రజా సంఘాలు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, దళిత విద్యార్థి సంఘాలు వాళ్ళందరూ పాల్గొని ఈ టీమాస్ ప్రోగ్రాంను జయప్రదం చేయాలని ప్రజా సంఘాల వేదిక నుంచి కోరుకుంటా ఉన్నాం.